అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఎవరెవరు ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. బేసికల్లీ గవర్నర్స్, తర్వాత స్పీకర్స్, వీళ్ళిద్దరు కూడా అసలు చట్టం వీళ్ళ చేతులలో ఎంతో ఉంటుంది. మరి ఉన్నదాన్ని వీళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు, ఇది అసలు ఒక ఓటు చేసిన వ్యక్తికి ఇది న్యాయం జరుగుతుందా అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది చూడండి ప్రజలారా, ఇది ఒక్కసారి చూడండి. What was gross about the 12 bills kept pending for 3 years? సుప్రీం కోర్టు తమిళనాడు గవర్నర్. అయితే ఇక్కడ ఏం చెప్తుండ్రు అంటే, ఇప్పుడు ఈ క్రితం ఒక 3-4 సంవత్సరాల నుంచి, అంటే 2020 నుంచి 2023 దాకా గవర్నర్ ఏం చేశారంటే ఒక 12 బిల్లులు, ప్రభుత్వం పంపించిన 12 బిల్లుల్ని పెండింగ్లో పెట్టారు. ఏ ప్రభుత్వం పంపించింది అంటే తమిళనాడు ప్రభుత్వం ఒక 12 బిల్స్ పంపించింది. వాటి నేమ్స్ డీటెయిల్స్ పబ్లిక్లో మనకు అవైలబుల్ లేవు, కానీ మేజర్లీ అవి ఏంటంటే టాపిక్స్ ఎడ్యుకేషన్ పైన, తర్వాత రిక్రూట్మెంట్ ఉంది, వైస్ ఛాన్సలర్ పొజిషన్లు ఇచ్చే దాంట్లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్లలో ఇవి ప్రాబ్లమ్స్. అయితే ఇందులో ఏమున్నాయో మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ప్రజలారా చూస్తే ఈ 12 బిల్స్ ఉన్నాయి. ఈ 12 బిల్స్లో ఏమైందంటే ఇది మొత్తం కోర్టుకు పోయింది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ దీన్ని ఫార్వర్డ్ చేయలేదని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ దీన్ని కోర్టుకు తీసుకెళ్ళింది. కోర్టుకు తీసుకెళ్తే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ చూపిస్తాను, కొంత రాస్తాను నేను ఇక్కడ. ఇక్కడ మనకు టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ గవర్నమెంట్ 12 బిల్స్ ఇచ్చింది కదా. ఇప్పుడు మనకు 12 బిల్స్ ఇస్తే నంబర్ 1 ఏంటంటే ఎడ్యుకేషన్ పైన కొన్ని, రైట్, కొన్నేమో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్. అయితే ఈ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ దగ్గర సిచ్యువేషన్ ఏమైందంటే, ప్రస్తుతానికి ఉన్న ఈ వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఏంటంటే గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఈయన అంటే గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అయితే ఈ కొత్తగా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ గవర్నర్ అవసరం లేదు, మేము చేసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే గవర్నర్ లాగా ఉంటుంది అని చెప్పింది. అయితే ఇది ఏంటంటే ఈ బిల్లు పాస్ అవ్వడానికి గవర్నర్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బిల్స్ అన్నింటినీ ఎక్కడికి గవర్నర్కి పంపిస్తుంది, ఎక్సెప్ట్ మనీ బిల్స్, ఈ డబ్బుల విషయం కాకుండా మిగతా అంతా పంపిస్తుంది. పంపించినప్పుడు ఇది ఏంటంటే ఆర్టికల్ 200 ప్రకారం ఏంటంటే గవర్నర్ దీన్ని అప్రూవ్ చేయొచ్చు, హోల్డ్లో పెట్టవచ్చు, క్యాన్సిల్ చేయవచ్చు, అట్లా ఏమన్నా చేయవచ్చు అనమాట. అయితే హోల్డ్ ఎంతసేపు పెట్టడానికి, ఒకటేమో హోల్డు, ఒకటేమో రిజెక్ట్, ఇంకోటేమో ఓకే ఎస్ చెప్పడం అనమాట, అప్రూవ్ చేయడం. అయితే ఈ హోల్డ్లు ఎంతసేపు పెట్టవచ్చు అనే దాని మీద టైం ఫ్రేమ్ లేదు. రాజ్యాంగంలో ఈ టైం ఫ్రేమ్ లేదు. ఒక డ్యూ డిస్క్రిప్షన్, అంటే మన డిస్క్రిప్షన్, అంటే గవర్నర్ డిస్క్రిప్షన్ ప్రకారమే చేస్తారనేది ఒకటి ఉంది. కానీ ఎంత అనేది లేకపోవడంతో ఇక ఈ సందర్భాన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తుండ్రు గవర్నర్లు, ఇక వాళ్ళు ఇష్టమైనట్టుగా యూజ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఈ 12 బిల్స్ మరి ఎందుకు ఈ పెండింగ్లో ఉంచడం అంటే, ఇక దీనికి 1,00,000 రీజన్లు ఏం చెప్తలేడు. పెండింగ్లో ఉన్నాయి ఎందుకు అని కనుక అడిగితే, ఇంకా గవర్నర్కి వేరే పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయని ఏదో చెప్పాడు అనమాట. తర్వాత దీన్ని ఇప్పుడు ఏమైంది ఫస్ట్ కోర్టు, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 10 బిల్స్ పంపించింది. ఈయన ఏం చేయలేదు, ఏం సపోర్ట్ చేయలేదు గవర్నర్. మళ్ళీ సెకండ్ టైం ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకోసారి పంపించిన తర్వాత కూడా ఏం సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే కోర్టుకి వెళ్ళినాడు కదా, ఈయన కోర్టుకి వెళ్ళి చూసి గవర్నర్ ఏం చేసిండంటే వీటిని ప్రెసిడెంట్కి పంపించాడు. ఇది కొంత డౌట్ఫుల్ ఉంది నాకు, ఇది ఒకసారి చూడండి ప్రెసిడెంట్ అని చెప్పి ఆయనకు పంపించాడు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఈ ఫస్ట్ 10 బిల్లులే, తర్వాత 2 వచ్చినాయి. అయితే వీటిల్లో ఏం చేసిందంటే ఒక 2 బిల్స్ అప్రూవ్ చేసి, ఒకటేమో 7 బిల్స్ని రిజెక్ట్ చేసిండ్రు. ఓకే, ఇంకోటి ఏదో సవరణలు చేసుకుంటారమ్మన్నట్టు చెప్పారు. అంటే ఏమైందంటే ప్రెసిడెంట్ దాకా పోయింది ఈ కేసు. కానీ ఫస్ట్ కంటే ముందు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్ని రోజులు హోల్డ్ చేసిన అనే దానికి గవర్నర్ దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. ఆయన ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వక దాన్ని అట్నే పెట్టాడు. ఇది పెట్టుడుతోటి ఇది ఏంటంటే ఆర్టికల్ 200 అనేది అబ్యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడుతూ ఉంది. సో ఇది ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇప్పుడు దీని మీద కోర్టు హియరింగ్ ఈ మంత్ 18th కూడా ఉంది. అప్పటిదాకా మనం అందరం వెయిట్ చేసి చూద్దాం. ఇక వాదోపవాదాలు చాలా జరిగినాయి. ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు అట్లా చేసింది, గవర్నమెంట్ ఎందుకు పెట్టుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేసింది, ఇంకా స్పెషల్ అసెంబ్లీ ఎందుకు, స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఎందుకు పెట్టిండ్రు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇక ఇవన్నిటిని మనం వదిలిపెడదాం. కానీ మీకు అర్థమైంది కదా ఏమైందో. గవర్నరు అప్రూవ్ చేయాలి, లేకుంటే హోల్డ్లో పెట్టాలి, లేకుంటే రిజెక్ట్ చేయాలన్నమాట.
హోల్డ్లో పెట్టేదాని మీద టైం లేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన టైం తీసుకుంటాడు, 3 ఏళ్ళు తీసుకుంటుంది దీని మీద. ఇది తప్పు అని చెప్పి ఇలా గవర్నమెంట్కు చెప్పడానికి కోర్టు ఆల్మోస్ట్ ముందట్టుకున్నది. 18th రోజు ఏమొస్తుందో చూద్దాం మనం, అప్పటిదాకా మనం మాట్లాడడానికి లేదు, రైట్. అయితే ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, నేను కొన్ని రాసుకొచ్చిన. ఇట్లా ఆయన గవర్నర్ క్వశ్చన్ అడిగిర్రు, సరే ఇప్పుడు ఇంకొన్ని గవర్నర్లే కూడా రాసుకొని చూపిస్తాను. ఇప్పటిదాకా నేను మీకు చూపించింది ఉంది కదా, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ది ఇది అయిపోయింది ఈ కేసు. ఓకే, ఈయన హిందుత్వాన్ని పుష్ చేస్తే ఇక ద్రవిడియన్ పాలిటిక్స్ కదా, ఆ గవర్నరు ఆయన అట్లా చేస్తే ఈ తమిళనాడు గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఈ గవర్నర్లు, ఈ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఇప్పుడు ఇవాళ వైస్ ప్రెసిడెంట్ కదా జగదీప్ ధంకర్ గారు. ఈ ధంకర్ గారు ఏం చేసిండ్రు అంటే పొద్దుస్తమానం ఇక మమతా బెనర్జీని రోడ్డు మీద పడి తిట్టుడే అన్నట్టు. అంటే ఇక ఎక్కడ అంటే అక్కడ పబ్లిక్ కాన్ఫరంటేషన్ చేయడమే, పబ్లిక్లో కూర్చొని మాట్లాడడం అనమాట. ఇక ఈయన ఎట్లాంటిది అంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ముందు ఒకటే ఆన్సర్ ఉంటుంది ఎప్పుడైనా, లా అండ్ ఆర్డర్ మంచి లేదు అని అంటే ప్రెసిడెంట్ రూల్ అంతే. మధ్యలో ఎందుకు మాట్లాడు, ఈ మధ్యలో మాట్లాడు, ఇది రామాయణం అంతే ఎందుకు, వీళ్ళు చేస్తే చేయాలి లేకుంటే లేదు. తర్వాత వైస్ ఛాన్సలర్లను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఈయననే అపాయింట్ చేసేసాడు. అరే స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం. అది ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ఆ ప్రభుత్వానికి ఒక విలువ ఉంటుంది, అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండదు. కానీ ఈయన ఏం చేసినట్టు జగదీప్ ధంకర్ అంటే ఈయననే వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసుడు గవర్నమెంట్కి తెలియకుండా. అది ఎట్లకెళ్ళి పద్ధతి అవుతుంది మరి అది. సో ఇట్లాంటి బెకార్ లెక్కలు అనమాట. ఇక మహారాష్ట్ర గవర్నర్ ఈయన ఏం చేసినంటే భగత్ సింగ్ కోశ్యారి. అసలు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎలక్షన్స్ అయినాయి మహారాష్ట్రలో, ఐ థింక్ 2019, సబ్జెక్ట్ కరెక్షన్, ఐ థింక్ సో 2019. ఇది 2019లో అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఓకే ప్లస్ అజిత్ పవార్ వీళ్ళిద్దరు కలిసి ఏదో చేసిండ్రు అనమాట. అది ఏంది, అజిత్ పవార్ ఎన్సిపిలో ఉంటే వీళ్ళకు ఏమాత్రం అసలు అవగాహన లేదా నాకు అర్థం కాదు ఈ గవర్నర్కి. ఈయన ఏం చేసిందంటే అసలు వీళ్ళకు షార్ట్ ఉంది, ఇప్పుడు అసెంబ్లీలో షార్ట్ ఉన్నారు వీళ్ళు, అంటే ఇద్దరు కలిస్తే కూడా అసలు నంబర్స్ తక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు హుటాహుటిన రాత్రి పిలిచి వీళ్ళను ఒక ప్రమాణ స్వీకారం చేయించాడు దేవేంద్ర ఫడ్నవీస్ తోటి. కానీ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్లస్ మహావికాస్ అఘాది, కాంగ్రెస్ ప్లస్ ఉద్ధవ్ ఠాకరే పార్టీ ప్లస్ ఎన్సిపి ముగ్గురు కలిసి ఏం చేశారంటే కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు చెల్లదు అని చెప్పింది. సో కోశ్యారి ఎట్ ది ఎండ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇవి ఇట్లాంటి బెకార్ పనులన్నీ చేశాడు. ఇది అయిపోయినాక మళ్ళీ కర్ణాటకలో ఇది ఇంకో గవర్నర్, ఈయన కూడా బీజేపీ అపాయింట్ చేసిన గవర్నరే. ఈయన సేమ్ సిచ్యువేషన్. ఈయన ఏం చేసినంటే అసలు లో మెజారిటీ ఉంది, ఎవరికి బీజేపీ వాళ్ళకు లో మెజారిటీ ఉంది ఇక్కడ. ఓకే, మెజారిటీ సరిగ్గా లేదు ఆఫ్టర్ ఎలక్షన్స్. కానీ ఆల్రెడీ అంతకంటే ముందు కాంగ్రెస్ ప్లస్ జనతాదళ్ వీళ్ళిద్దరు కలిసి ఒక అలయన్స్లో ఉన్నారు. ఈ అలయన్స్లో ఉన్న వాళ్ళని వీళ్ళకుండా ఉట్టి బీజేపీని హైయెస్ట్ నెంబర్ ఉందని చెప్పి పిలిచి వీళ్ళకి 15 రోజులు టైం ఇస్తే చివరికి ఏమైంది, ఇది ఏం కుదరక వాళ్ళు మొత్తం ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అండ్ జేడీయూ మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేసిన. అంటే వీళ్ళు గవర్నర్లు వాళ్ళ ఇక ఇష్టారాజ్యం లెక్క తయారు చేసిండ్రు. ఇప్పుడు చూసినది కర్ణాటకలో ఇట్నే, మహారాష్ట్రలో ఇట్నే చేసిండ్రు, ఇక బెంగాల్లో తిట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ బిల్స్ పాస్ చేస్తలేరు, ఒక్కదానికొకటిగా సంబంధం లేకుండా. ఇక ఇవన్నీ పక్కన పెడదాం, మన తెలంగాణకు వద్దాం. తెలంగాణకు వస్తే ఈ సౌందరరాజన్ గారు ఈమె బిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఎంతో టైం తీసుకుంటుంది. ఎందుకు టైం తీసుకుంటుందో మరి ఆమెకు కూడా తెలియదు, మనకైతే తెలియదు ఇక ఆ సంగతి. తర్వాత ఎన్నోసార్లు కొట్లాడేది కేసీఆర్ కొన్ని ఈమెకు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఈయన కొన్ని బిల్స్ పెట్టు అని అన్నప్పుడు బిల్స్ పెట్టుడు లేదు, అవి బడ్జెట్ సెషన్లలో చదువుడు లేదు, దాని ఇష్టం వచ్చినట్టు చేసుడు అనమాట. బడ్జెట్ సెషన్లో గవర్నమెంట్ ఏమిస్తే గవర్నర్ అదే చదవాలి, కానీ ఈమె ఇష్టం వచ్చినట్టు చదవడం అనమాట. ఈమె కొన్నింటిని మిస్ చేసుడు, ఇక ఆమెకు నచ్చినట్టు చేసింది. ఇది చాలా తప్పు. దీని తర్వాత మనం ఇంకోటి చూసుకుంటే ప్రజలారా, ఇప్పుడు అవుట్ సైడర్ లాగా అలిగేషన్స్ అనమాట. ఈమె నేను గవర్నమెంట్లో ఉన్నానా లేనా అనే ఒక సందర్భాన్ని తీసుకొస్తుందని చెప్పిండు. సో ఇది మన గవర్నమెంట్ సంగతి చూద్దాం. అట్లాగే స్పీకర్లో కూడా అట్నే ఉన్నది స్టోరీ. మన తెలంగాణలో ఇప్పుడు 10 నెలలే గవర్నమెంట్, వీళ్ళందరూ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మూవ్ అయింది అనమాట. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మూవ్ అయింది. ఈ ఏకంగా దానం నాగేందర్ గారు అయితే ఎక్కడున్నారు, అయ్యో దానం నాగేందర్ గారు, రైట్. దానం నాగేందర్ గారు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసిండ్రు. అది మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా పోటీ చేసిండ్రు. ఇక ఈయన మాత్రం ఆయన బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా తిరిగారు.
ఇక వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. పద్ధతి ప్రకారం అయితే వీళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు విప్ పాటించలేదు, విప్ ఉల్లంఘించారు, వీళ్ళు జంప్ చేసిండ్రు కాబట్టి వీళ్ళను సస్పెండ్ చేయాలి. అయితే సస్పెండ్ చేయాలి అని చెప్పి గవర్నర్ను కోరితే సారీ మన స్పీకర్ని కోరితే స్పీకర్ దీన్ని పెండింగ్లో పెట్టిండు. 10 నెలల నుంచి పెండింగ్ పెట్టిండు. ఇప్పుడు ఇది కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే ఏమైంది, కోర్టులో ఎన్ని రోజులు పెడతారు మీరు ఇట్లనే మీరన్నా డిసిషన్ తీసుకోండి, లేకుంటే మేమన్నా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి కోర్టు కొంత సీరియస్గా చేసింది. సో ఈ నెల 18కి మళ్ళీ ఇంకా డిసిషన్ వస్తుంది. సో మోస్ట్ లైక్లీ ఏమవుతుందంటే తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. ఇదో పంచాయతీ అవుతుంది ఇప్పుడు ఇది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ డిసిషన్ మేకింగ్ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు, అది వాళ్ళకే తెలవాలి. అట్లా ఇంకొకటి కూడా ఉంది ప్రజలు అనేది చూడండి, దీన్ని కూడా రాసుకొచ్చింది నేను. కర్ణాటకలో మైసూర్ దగ్గర వీళ్ళు కొంత ల్యాండ్స్ ఆక్యుపైడ్ అయినాయి. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు దీంట్లో కొంత ఏదో అలిగేషన్స్ ఉన్నాయి. అక్కడ సిద్ధరామయ్య గారి వైఫ్ ల్యాండ్స్ కొంత ఉన్నాయని అలిగేషన్స్ ఉన్నాయి. ఇది వీళ్ళేంది ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేస్ ఏం చేసిండ్రు అంటే వీళ్ళు అసెంబ్లీ సెషన్లో దీన్ని డిస్కస్ చేయాలంటే ఒక నైట్ డే అంతా ఉంటే కూడా అసలు స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే మహారాష్ట్రలో కనుక మళ్ళీ ఇంకోటి చూద్దాం. మహారాష్ట్రలో ఏం చేసినంటే శివసేన వాళ్ళు రెబెల్ క్యాండిడేట్లు సస్పెండ్ అయితే వీళ్ళని అసలు ఏక్నాథ్ షిందే టీంలకు జాయిన్ అయ్యేంత వరకు అట్లనే ఉంచిండ్రు. అంటే ఏమైందంటే వీళ్ళు డిలే చేసినారు, డిస్క్వాలిఫికేషన్ డిలే చేసేసారు కల్లా ఈ రెబెల్ ఎమ్మెల్యేస్ హ్యాపీగా ఇగో గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు, ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ప్రభుత్వాలు ప్రజలతోటి ఎన్నుకోబడ్డాయి ప్రభుత్వాలు, అంతేగాని స్పీకర్ ఒక్కోళ్ళ చేతులలో ఇంకా లేకుంటే గవర్నర్ ఒక్కోటి చేతులలో ఉండదు. వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతుండ్రు. ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ అపాయింట్ చేసిన ఈ ఎంపీస్ అయితే గవర్నర్స్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇది చాలా తప్పు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కంటే ప్రజల కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఇది డెమోక్రసీలో పీపులే హైయెస్ట్ పొజిషన్, ఇంకెవ్వరు కూడా ఉండరు. దానికి గవర్నరు, స్పీకరు, ఇంకా ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరు కూడా అతిథులు కాదు. రైట్? సో ప్రజలారా, నేను మీకు ఈ వీడియో ఎందుకు చేసిన అంటే ఒక అవగాహన రావాలి. గవర్నర్స్ ఎట్లా బిహేవ్ చేస్తుండ్రు, స్పీకర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద మీకు అవగాహన రావడం కోసం చేసిన. మీకు ఏమైనా కమెంట్స్ కింద పెట్టాలనుకుంటే పెట్టండి. ఓకే, ఐ అప్రిషియేట్ దాట్. మీరు ఏ కమెంట్స్ అయినా పెట్టవచ్చు. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.